ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. అయితే అతని తోటి బౌలర్ల నుండి సరైన సపోర్ట్ లభించలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులు సాధించింది. రెండవ రోజున ఇంగ్లాండ్ క్రికెటర్ మరియు ఇషా గుహా బుమ్రాను ప్రశంసిస్తూ మోస్ట్ వాల్యుయబుల్ ప్రైమేట్ అన్న పదాన్ని ఉపయోగించారు. ఇది ఒక ఇంగ్లీష్ కమేడీ సినిమా నుంచి చింపాంజీ పాత్రను సూచిస్తుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేపింది. మూడవ రోజున గుహా ఆమె చేసిన వ్యాఖ్యపై క్షమాపణ చెప్పారు. ఆమె ఎవరినీ కించపరచాలని అనుకోలేదని స్పష్టం చేసింది. ఆమె భారతదేశం యొక్క గొప్ప ఆటగాళ్లను ఎప్పటికీ అవమానించలేదని మరియు ఆమె అభిప్రాయాలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. భారత మాజీ కోచ్ రవి శాస్త్రి లైవ్ టెలివిజన్లో క్షమాపణ చెప్పిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని, తప్పులు జరుగుతాయి కానీ వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగడం ముఖ్యమన్నారు.